ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు మరొక మారు మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు ఆదికాండం 36వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటే ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది ఏదోము అనబడిన ఏశావు వంశావళి. ఏశావు మరొక పేరు ఏదోము అన్నట్లుగా ఇక్కడ వాక్యార్థంగా బయలుపరచబడుతుంది. అలాగే యాకోబు మరొక పేరు ఇశ్రాయేలు. ఏదోము వంశావళి ప్రత్యేకించి అధ్యాయం అంతా కూడా వ్రాయించబడింది. ఏశావు జీవితం మనందరికీ తెలుసు. కనాన్లో ఉన్నటువంటి 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు దాన్ని బట్టి ఎంతగానో బాధపడ్డారు. యాకోబుని దీవించడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులని ద్వేషించి తల్లిదండ్రులకు ఇష్టం లేని మరొక వివాహం చేసుకోవాలని చెప్పి ఇస్మాయిల్ సంతానం నుంచి ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ రీతిలో 3 భార్యలు, వారి కుమారులు, కుమార్తెలు. అయితే కనానులో తన తమ్ముడైనటువంటి యాకోబు ఎదుట నివసించడానికి ఏశావుకి స్థలం సరిపోవడం లేదు. ఎందుకంటే తను కూడా బహుగా విస్తరించాడు. తన పశువులు, ఒంటెలు, పనివారు, గొర్రెలు ఇలాగ అనేక రీతుల్లో విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. కనుక ఇక ఆ ప్రాంతంలో నివసించడం కష్టమనేటువంటి ఆలోచనతో యాకోబు, ఏశావు పరదేశులుగా కనాన్లో ఉన్నప్పటికీ కూడా వారు నివసించడానికి కూడా ఆ భూభాగం భరించలేనంత విస్తారంగా వారు ఇరువురు కూడా ఆశీర్వదించబడ్డారని చెప్పి అక్కడ వాక్యంలో రాయించబడ్డది. కనుక ఏశావు తన భార్యల్ని, తన పిల్లల్ని, తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని సేయూరు మన్యం వైపు దూరంగా, తన తమ్మునికి దూరంగా సేయూరు మన్యం అరణ్యాల్లోనికి ఏశావు వెళ్ళిపోయాడు. ఏశావు అనగా ఏదోము అని చెప్పి ఇక్కడ వ్రాయించబడ్డది. ఎదోమీల మూల పురుషుడిగా ఈ ఏశావు కనపడుతున్నాడు. ఏశావు విడిపోయిన తర్వాత ఆ సేయూరు అరణ్యాల్లోనికి వెళ్ళిన తర్వాత పిల్ల తరాలు తను దీవించబడినట్లుగా, పిల్ల తరాలు వారు ఆశీర్వదించబడినట్లుగా అక్కడ వాక్యంలో మనకు కనపడుతుంది. ఏశావు వంశావళి వారి పిల్ల తరాలు కూడా దీవించబడినట్లుగా, గొప్ప స్థానాల్లో వారి పిల్లలు ఉన్నట్లుగా వాక్యాధారంగా ప్రకటించబడుతుంది. ఏశావు వంశావళి నుంచి ఉద్భవించినటువంటి వారి సంతానం అంతా కూడా వారి పేర్లు చెప్పిన నాయకుడు అని ఇక్కడ వాక్యాల్లో వ్రాయించబడి ఉంది. అంటే ప్రఖ్యాతి చెందినటువంటి స్థితిలో వాళ్ళు దీవించబడ్డారు. అలాగే కొంతమందినేమో రాజులుగా పిలువబడ్డారు. అయితే ఈ ఎదోమీలకి మూల పురుషుడు మాత్రం ఏశావు అనేటువంటి విషయం ఇక్కడ ప్రకటించబడుతుంది. అంటే ఏశావును కూడా దేవుడు ప్రత్యేకించి దీవించినట్లుగా ఈ అధ్యాయం ద్వారా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈరోజు ఆదికాండం 36వ అధ్యాయంలో ఏశావు యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మీరు వ్రాయించిన విధానానికే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. యాకోబుని మాత్రమే కాదు మీరు దీవించడం, ఏశావుని కూడా దీవించినట్లుగా, వారి పిల్ల తరాలు ఆశీర్వదించబడినట్లుగా, వారికి ఇచ్చిన సమస్తము దీవించబడినట్లుగా, వారి తరాలు వృద్ధి చెందినట్లుగా ఈ అధ్యాయం ద్వారా ప్రకటించబడుతుంది. దయతో మీ అందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ వారి పిల్ల తరాలు చూచినట్లుగా మీ సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.